టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లో కొత్త వెర్షన్ మార్కెట్లోకి వచ్చింది. ఏకంగా 10 లక్షల కిలోమీటర్ల వారంటీతో కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరడ లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కొరడ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరడ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు టాటా నెక్సాన్ ఈవీ సంబంధించిన ఎంపవర్డ్ వర్షన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఇప్పుడు అడాస్ ఫీచర్ కూడా అయితే ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారు. సో ఆ ఫీచర్ తో అయితే లెవెల్ 2 అడాస్ ఫీచర్ తో ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారు. అంతేకాకుండా డార్క్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు. ఫస్ట్ మనకి అడాస్ ఫీచర్ కార్ లో ఫీచర్స్ వస్తే వాయిస్ అసిస్టెడ్ పెనారోమిక్ సన్ రూఫ్, 31.24 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అంబియంట్ లైటింగ్, రేర్ విండోస్ సన్ షేడ్, అలానే లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 489 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారండి. అలానే నెక్సాన్ ఈవీ డార్క్ వెర్షన్ లో కూడా మనకి 489 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ప్రైజెస్ పరంగా చూసుకున్నట్లయితే నార్మల్ వర్షన్ అయితే 17,29,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి డార్క్ ఎడిషన్ చూసుకున్నట్లయితే 17,49,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలోని నర్సాపురాలో ఏదైతే వీళ్ళు 2 వీలర్ ప్లాంట్ ని అనౌన్స్ చేశారు, దానికోసం 600 కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు అనమాట. సో ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళు QC1 అలానే యాక్టివ్ IN 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలానే రాబోయే రోజుల్లో హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే వస్తాయో అవన్నీ కూడా ఈ ప్లాంట్ లోనే తయారు చేయబోతున్నారు. దానికోసమే ఈ ఫండ్స్ ని కూడా అయితే హోండా కంపెనీ వాళ్ళు అయితే పెట్టుబడి కోసం రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నల్గొండ టౌన్ లో జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలకి చేయూతనిచ్చే విధంగా గవర్నమెంట్ 1.2 ఎకరాలు అయితే కేటాయించడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ స్థలంలో ఆల్రెడీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వల్ల పెట్రోల్ బంక్ అయితే నడిపిస్తున్నారు. సో ఈ పెట్రోల్ బంక్ ను కూడా 2 మహిళలు అయితే నడిపిస్తున్నారు అనమాట. బట్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు నెలకి ఒక 40,000 రూపాయలు రెంట్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక అగ్రిమెంట్ ప్రకారం ఒక 10 సంవత్సరాల పాటు ప్రతి ఇయర్ ఒక 10% పెరిగే విధంగా రెంట్ అయితే ఇస్తున్నారు ల్యాండ్ కి. అది కాకుండా ఇప్పుడు జిల్లా మహిళా పరిషత్ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారంటే రెవెన్యూ పెంచుకునే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్, కాఫీ షాప్స్ ఇవన్నీ కూడా పెట్టబోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చులన్నీ పోను ఒక 5 లక్షల రూపాయలు జిల్లా మహిళా సమైక్యకైతే మిగులుతుంది అనమాట. ఈ డబ్బులు ఏదైతే ఉంటుందో మహిళలకు సంబంధించిన వాళ్ళ అభివృద్ధికి అయితే ఉపయోగిస్తారన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన పెట్రోల్ బంక్ నిర్వహిస్తూనే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే జపాన్ దేశంలో హోండా కంపెనీ వాళ్ళు బాక్స్ షేప్డ్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ ని కేవలం $18,300 మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్ పేరు చూసుకున్నట్లయితే హోండా N1 అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఒక్కసారి చార్జ్ పెడితే 295 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ సైజ్ చిన్నదైనప్పటికీ లోపల ఇంటీరియర్ పరంగా కానీ కూర్చునే స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైందని చెప్తున్నారంటే బ్యాటరీ ప్యాక్ యొక్క థిక్నెస్ తగ్గించారని చెప్తున్నారు. ఈవెన్ పవర్ యూనిట్ కూడా కొంచెం తక్కువ థిక్నెస్ తో అయితే తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. దీనివల్ల కార్ లోపల కంఫర్ట్ లోట్ లేకుండా ఈ కార్ అనేది తీసుకొచ్చినట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మోటో జీపీ సంస్థ వాళ్ళు మోటో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ని 2025 సంవత్సరం తర్వాత సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో మోటో జీపీ గురించి మీరు చాలా మంది తెలిసే ఉంటుంది. 2 వీలర్ చాలా ఫాస్ట్ గా రేస్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. సో ముఖ్యంగా హై పర్ఫార్మెన్స్, ఆ కంపెనీ సంబంధించిన హై పర్ఫార్మెన్స్ ని జనాల్ని చూపించే విధంగా ఈ రేసింగ్ అయితే ఉంటుంది. బట్ 2019 సంవత్సరం నుంచి మోటో ఈ ఛాంపియన్షిప్ కూడా తీసుకొచ్చారు. అంటే ఆ మోటో సంబంధించిన రేసింగ్ లో ఎలక్ట్రిక్ బైక్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్యాన్స్ కి దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మోటో ఈ ఛాంపియన్షిప్ ని తాత్కాలికంగా నిలిపివేయడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలానే దీనికి కారణం ఏంటంటే కంపెనీస్ కూడా ఇలాంటి హై పర్ఫార్మెన్స్ బైక్స్ తయారు చేయలేకపోతున్నాయి. అందువల్ల కూడా తాత్కాలికంగా దీనికి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అనేది హ్యుండై కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రైక్ చేరుకున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు హ్యుండై కంపెనీ వాళ్ళు భారతదేశంలో 119 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేశారన్నమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా 1.6 మిలియన్ కేజీల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించినట్టుగా చెప్తున్నారు. అలానే హ్యుండై కంపెనీ వాళ్ళకి ఇప్పటివరకు భారతదేశంలో 542 అవుట్లెట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక హ్యుండై కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. హ్యుండై సంబంధించిన ఐయోనిక్ 5 కానివ్వండి, లేకపోతే హ్యుండై రీసెంట్ గా క్రెటా ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మార్కెట్ లో కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ చూసుకుంటే వీళ్ళు 30 కిలోవాట్లు, 60 కిలోవాట్లు, 150 కిలోవాట్ల వరకు ఛార్జింగ్ స్టేషన్
స్టేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇవి కూడా ఎమ్యూనిటీస్ ఉండే విధంగా రెస్టారెంట్స్ లాంటివి కానివ్వండి, కెఫేలు కానీ ఉండే విధంగా అలాంటి ప్లేసెస్లోనే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఒరిస్సా ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. మొన్నటి వరకు 2 వీలర్ మీద 20,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 30,000 రూపాయలకి పెంచారన్నమాట. కెపాసిటీ కూడా ఎలా ఉందంటే 1 కిలోవాట్ అవర్కి మాక్సిమం 5,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేవారు. ఇప్పుడు అలాగే మాక్సిమం వచ్చి 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవాళ 30,000 రూపాయలు నిజంగా సబ్సిడీ రావాలంటే కిలోవాట్ అవర్ 5,000 రూపాయలు ఎక్కాలంటే 6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటే అప్పుడు 30,000 రూపాయలు అనేది కస్టమర్కి వెళ్తుంది. బట్ ఇప్పుడు మనకి మార్కెట్లో 2 వీలర్స్లో ఇలాగ 6 కిలోవాట్ అవర్ కెపాసిటీ అనేది 2 వీలర్స్ అయితే మనకు అందుబాటులో లేవు. మ్యాక్స్ వచ్చేది 5.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అరౌండ్ ఇస్తున్నారు. టీవీఎస్ సంబంధించిన ఐక్యూ బెస్ట్ ఇలాంటి వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం దాన్ని పరిగణలో తీసుకుంటే ఒరిస్సా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సుమారుగా ఒక 23,000 రూపాయల వరకు కూడా కస్టమర్స్కి అందే అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, బట్ అది కిలోవాట్ అవర్కి 5,000 కాకుండా దాన్ని 6,000 అలా పెంచితే కనుక కస్టమర్స్కి మరింత ఎక్కువ మేలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే 4 వీలర్ కూడా సబ్సిడీస్ పెంచారన్నమాట. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల మీద మాక్సిమం 20 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. సో ఈ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కాకుండా అదనంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న సబ్సిడీస్ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు ఒక సంచలన రివీల్ అయితే చేశారన్నమాట. తమ జెన్జింగ్ ప్రో బ్యాటరీ ప్యాక్ అయితే రివీల్ చేశారు. ఈ జెన్జింగ్ ప్రో బ్యాటరీ ప్యాక్ మీద ఏకంగా 10 సంవత్సరాలు లేదా 10 లక్షల కిలోమీటర్ల వారంటీతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అయితే మార్కెట్ లోకి అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళ ఒక కార్ కూడా రివీల్ చేశారు. 122 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 470 మైళ్ళు ఇచ్చే రేంజ్ ఇచ్చే కార్ కూడా మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఈ బ్యాటరీ ప్యాక్ ని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే సుమారుగా 470 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అలానే ఎక్కువ కాలం లైఫ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ ని తాము డెవలప్ చేశామని చెప్తున్నారు. ఇది కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ అనమాట. ఇక చివరిగా రీమాక్ టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళు కూడా ఐఏఏ మొబిలిటీ షోలో ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే రివైల్ చేశారన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ టెక్నాలజీలో వీళ్ళు సోడియం ఐన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ సోడియం ఐన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ముఖ్యంగా లైటర్ గా ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేశామని చెప్పి ఈ ఆటో షోలో అయితే రివీల్ చేశారన్నమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనుక కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.